ఇంతకుముందు చెప్పే కదా ఈ సైట్లో మన బండి తప్పితే వేరే బండి కుదరదని. చెప్తే వినరు, అలాగే ఉంటుంది. మరి చూడాలి కదా ముందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ప్లాంట్లో వేస్ట్ కాంక్రీట్ అంతా వేరే దగ్గర డంప్ చేస్తున్నారు. ఇదంతా ప్లాంట్లో నుంచి కింద పడ్డ కాంక్రీట్ అన్నమాట. ఇది నాకు తెలిసి ఒక 3 నెలల కాంక్రీట్ అన్నమాట. ఇది మొత్తం మట్టిలాగా తయారైంది. ఈ కాంక్రీట్ అనేది బాగా వేస్ట్ అవ్వడం వల్ల అట్లా అవుతుంది. డస్ట్ చూడండి, వానకి మొత్తం తడిచిపోయే పని ప్లాంట్లో పడట్లేదు. మనోడు హెల్పర్ అన్నమాట. ఇంతకుముందు వీడియోలు చెప్పా కదా, బాగా కష్టపడుతూ ఉంటాడు కానీ పని మాత్రం రాదు. ఇక్కడ అసలు సిమెంట్ పడి టీఎం లాగానే మన వెహికల్ అలాగే తయారవుతుంది. ఇప్పుడు కింద చూశారు కదా కాంక్రీట్. ఈ కాంక్రీట్ ఇట్లా పడంగానే రేపు మార్నింగ్ వచ్చేసి జేసీబీతోని మళ్ళీ అటు ముందు నెడతారు. అటు నెట్టే అంత కాంక్రీట్ వేస్ట్ అయింది. ఇప్పుడు మన బండి కూడా ఇక్కడ పెడుతున్నాము. బండి మాత్రం అసలు ఘోరంగా గలీజ్ అవుతుంది ప్లాంట్ కింద. ఎందుకంటే ఇది మన వర్క్ కాదు కదా, మనంతా సెల్ఫ్ లోడింగ్, సొంతంగా మనం లోడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇక అంతే ఉంటుంది కంపెనీ కాబట్టికి. ఇప్పుడు మనోడు ప్రింట్ తీస్తున్నాడు. ఇప్పుడు లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాము. ఆల్రెడీ మీకు లోడింగ్ పాయింట్ తెలుసు. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.